హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను నాటు బెండకాయల ఫ్రైని అయితే మీకు చూపిస్తాను. నాటు బెండకాయలతో వేపుడు చేశారంటే చాలా బాగుంటుంది. దీనైతే నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. ముందుగా పెనంలో కొంచెం ఆయిల్ వేసి బెండకాయలు మాత్రం అంత తిన్గాను కాకోకుండా అంత తిగ్గాను కాకోకుండా కట్ చేసుకొని పెనంలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ముందుగా కానీ ఆనియన్స్ వేసారంటే స్టిక్ అయిపోతుంది, అందుకని ఇలా చేసుకోండి. బెండకాయలు ఫ్రై అయిపోయాక మళ్ళీ సపరేట్ పెనం పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి వడియం వేసి కొంచెం జీలకర్రను కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నారంటే అంటుకోకుండానే ఉంటుంది, బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. నార్మల్గా చేసుకునే బెండకాయ వేపుడు కంటే కూడా ఇలా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులోకి తగినంత ఉప్పు కారం కూడా వేసుకొని కారంలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు వేపుడు చాలా హెల్దీ, షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి, ఇంకా మెమరీ కూడా చాలా పెరుగుతుందన్నమాట. చిన్నపిల్లలకి ఈ రెసిపీ చాలా మంచిది. అందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నార్మల్గా చేసుకునే బెండకాయ వేపుడు కంటే కూడా ఇలాగ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కావాలంటే మీరు పీనట్స్ అంటే వేరుశనగ గింజలను కూడా వేసుకోవచ్చు. బెండకాయలు వేగాక అందులోకి మనం ఇంకో పెనం పెట్టి వడియం వేస్తాం కదా, వడియం వేయక ముందే అందులోకి కొన్ని పోపు దినుసులు ఇంకా పీనట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. వడియం ప్లేస్లో ఇలా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.